మంత్రి పదవులు ఇచ్చేందుకే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు. అందులో భాగంగా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా టచ్‌లో ఉన్నారు. సుమారు 20 మంది కూడా మారేందుకు అవకాశం ఉంది. మంత్రి పదవులు ఆశ చూపిన వెంటనే ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడం సమంజసమేనా? ఇప్పుడు నిజంగా రాజకీయంగా ఒక ఎంతో కొంత సరే ఇవాల్టి పరిస్థితులు కొంత అటు ఇటు పరిస్థితులను బట్టి మనం ఉన్నప్పటికీ కూడా ఒక సుస్థిరమైనటువంటి ఒక బలమైన ఉన్నటువంటి వ్యవస్థ కొంచెం ఎంతో కొంత రాజకీయ పార్టీలకు అనేది ఎక్కడో కొంత వ్యక్తులకు అనేటటువంటి వాళ్ళు తనకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజల పట్ల నియోజకవర్గాల పట్ల వీళ్ళ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఎమ్మెల్యేకి గెలిపించారు. అంతకుముందు 2014లో 18లో మొన్న గెలిపించారు. అంటే టీఆర్ఎస్ రాజకీయాలతో మీరు ఉండటాన్ని విశ్వసించి గెలిపించారు. కనీసం మీరు వాళ్ళ విశ్వాసాలకు విరుద్ధంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఎక్కడో దగ్గర కొన్ని పరిస్థితులను బట్టి కొంత వాళ్ళకు సహకరించో ఏమో కానీ మీరు ఎంతసేపు మీ రాజకీయ అవసరాల కోసం మొత్తం విరుద్ధమైనటువంటి రాజకీయాలు ఇవాళ స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధికారంలోకి రాగానే 2014 తెలంగాణ రాగానే వ్యవసాయ మంత్రిగా ఓ కీలక స్థానంలో కూర్చోబెట్టింది. ఇవాళ స్పీకర్గా తర్వాత ఇప్పటికీ అధికారం పోయినప్పటికీ కూడా ఆయనకు కేసీఆర్ గారు ఒక గౌరవంగా తనతో పాటు గౌరవంగా ప్రతి సందర్భంలో పార్టీ కార్యక్రమంలో ఆ గౌరవం ఇచ్చింది. అంటే ఇవాళ మీరు ఇంత సీనియర్ నాయకులైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తి, ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక సాధారణ సభ్యుడు ఏదైనా పొరపాటు చేస్తే చక్కబెట్టి చర్య తీసుకోవాల్సినటువంటి స్థానంలో కూర్చున్నటువంటి మీరే రాత్రికి రాత్రే కండువ కప్పుకొని పార్టీ మార్చడం అనేది పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మీరు రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవం ఇచ్చినట్టయితుందో వాళ్ళ దాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకే ఇవాళ రాజకీయంగా ఇవాళ ప్రజలు మీకు ఒక ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారంటే అదేం తక్కువేం కాదు కదా. 119 మంది పోటీ చేస్తే 39 మంది గెలిచిండ్రు. 39 మందిలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఓడగొట్టలే ప్రజలు, గెలిపించిండ్రు అంటే కూడా మీ పట్ల మీ నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించే ఇవాళ నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నారు. మరి మీరు ఆ నియోజకవర్గ ప్రజలని తరఫున మీరు కొట్లాడాల్సింది పోయి మీరు అధికార పక్షంలో మీరు మారటం అంటే ఏంది, దాని అర్థమైంది? అందుకే ఇవాళ ఎవరైనా కూడా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ప్రజలు ఓట్లేసి గెలిపించారంటే మీరు మా తరఫున నిలబడి కొట్లాడండి, మీరు నిలబడి మాట్లాడండి అని చెప్పేసి ఒక మ్యాండేట్ ఇవ్వటం, దాన్ని పక్కకు పెట్టి మీరు అధికార పక్షంలో మీరు తలొగ్గి అధికార పక్షంలో చేరిపోయి పదవుల కోసం ఇంకా మంత్రి పదవి కావచ్చు ఇంకేదైనా కావచ్చు దేనికోసం అంటే ఇక మీకు ఎప్పుడు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు కదా. అంటే ఎంతసేపు మీరే అధికారంలో ఉండాలనా?